ఇప్పుడు పరబ్రహ్మ అనేది ఉన్నది, అదే ఉంది, ఇంకేమీ లేదు. అది మనమే, కానీ ఇప్పుడు తెలియదు. ఆ పరబ్రహ్మ ఎందుకు వచ్చిందో ఏమో కింద పడ్డది జారి. అంటే మనం ఎక్కడో తిరుగుతుంటామండి, బురదంటుంది కాలు, ఎక్కడంటుందో చెప్పమంటే చెప్పలేము. శుభ్రం కడుక్కుంటే పోదు, మనం ఆలోచిస్తూ కూర్చుంటామా. అలాగే ఇప్పుడు మనం పరబ్రహ్మ పడ్డాం. ఇప్పుడు మనం పరబ్రహ్మ ఎలాగ అవ్వాలని ఆలోచించాలి, కానీ ఎలా పడ్డాం అనుకుంటే లాభం ఏముంది. అది పట్టం 4 ప్రాంతాల్లో పడింది. ఫస్ట్ మినరల్ సామ్రాజ్యం, మినరల్ కింగడం, తర్వాత ప్లాంట్ కింగడం, తర్వాత యానిమల్ కింగడం, తర్వాత హ్యూమన్ కింగడం, ఇంకా ఇంకోటి ఉంది ఏంజల్ కింగడం. ఇవన్నీ అయ్యాక మళ్ళీ పైకి పోతుంది. ఎప్పుడు ఈ హ్యూమన్ కింగడంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ రిఫైన్ అయిపోయింది. ఇది ఏంజల్ లక్షణాలు అలవర్చుకొని ఏంజల్ కాగలిగితే అప్పుడు అవుతామో అవ్వమో అది మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఏంజల్గా ఉండటం చాలా కష్టం సార్. అంటే దివ్యత్వం, అబద్ధం ఆడకూడదు. ఆడకుండా జరుగుతుంది ఆ లోకంలో, జరగదు. దాని సమయస్ఫూర్తిని కొత్త పేరు పెట్టారు, లేకపోతే నిన్ను పట్టుకేసుకుంటారు, అయిపోతుంది అది. ఇప్పుడు 2 ఉంటారండి, ఒకడు అద్దె కొన్నవాడు, ఒకడు ఇంటి గలవాడు. ఇంటి పన్ను వాడు వస్తాడు, వీడు ఇచ్చే అద్దెని బట్టి వీడికి ట్యాక్స్ వేస్తాడు. వీడు నాకు ట్యాక్స్ తక్కువ పడాలని వాడితో చెప్తాడు, నేను అద్దె తక్కువ ఇస్తున్నట్టు చెప్పరా అని. అలాగే వీడు కూడా వీడిని అడిగితే వీడు ఎలాగో తక్కువే చెప్తాడు, అప్పుడు వాడు కూడా అలాగే చెప్తాడు. మరి ఇది అబద్ధం అన్నట్టేగా. మనకి నిజాయితీ ఎక్కడ నడిచింది? అందుకని మనం ఉండలేము కనుక ఎందుకు ఒప్పుకుంటాం మంచిది. ఏంజల్ కింగడం వెళ్ళి పోవాలంటే అది కుదిరే పని కాదు. ఎక్కడైతే మీకు ధర్మం నిజాయితీ పరబడుతుందో అక్కడ ఇవన్నీ సాధనతో అవ్వదు. మరి ధర్మంగా ఎవడన్నా వ్యాపారం చేస్తాడు? ఎవడు చేయలేడు. కాకపోతే ఇప్పుడు ప్రతివాడు ఏం చేస్తాడు, 2 బస్తాలు అమ్మానని చెప్పి 100 బస్తాలు అమ్ముతాడు ఆ అకౌంట్లో, ఆ బిల్లు చూపించి. అందుకే మనకి బిల్లు లేవాడు, వాళ్ళ బిల్లులు అడిగినా. సరే వదిలేయండి అది. అంటే చిల్లర దుకాణం వాళ్ళు అని తక్కిన వాడు మొత్తం ఇస్తారు. సరే నేను చెప్పేది ఏనండి సార్, ఇప్పుడు ఈ ఏంజల్ కింగడం వెళ్ళి మనం పొందాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది, అది కొంచెం మనకు అసౌకర్యంగా కూడా ఉంది. కానీ డైరెక్ట్గా మళ్ళీ మన పరమాత్మకు మనం వెళ్ళిపోమ్మా. ఏమండి నేను రావడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఏమండి మళ్ళీ మన పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. మాట్లాడుతున్నాను ఏమండి చెప్పండి. మళ్ళీ మనం పరమాత్మ దగ్గర పరబ్రహ్మంకి వెళ్ళాలి. ఇప్పుడు పరబ్రహ్మం నుంచి ఒక ఆయన వచ్చాడు, మాస్టర్ సివివి గారు, కుంభకోణంలో. ఆయన 1868లో పుట్టాడు, ఇవాళ కాదు. ఆయన శిష్యుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. ఎవరు శాస్త్రి? వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. ఆయన శిష్యుడు తాతగారు, ఆయన శిష్యుడు రామకోటి రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఈయన న్యూ డైరెక్ట్ లైన్ అని ఒకటి కొత్తది సృష్టించాడు. ఆయన పరబ్రహ్మే వచ్చింది కదా, మనం మీద కరుణగా మనం ఎవరైతే ఆశ్రయిస్తామో మాస్టర్ సివివి నమస్కారం అని కూర్చోటమే. దేహంలో ఏం జరుగుతున్నాయో గమనించాలి, ఆయనకు అప్పచెప్పేసాం, ఆయనే చేస్తుంటాడు మళ్ళీ జరబడి మార్పులు. కానీ మిగిలిన చెప్పాలి. అలాగే నువ్వు రామనామం చేయమంటే నువ్వు చేస్తూనే ఉండాలి, రామ 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 అని చెప్తాను. ఇది ఆ పద్ధతి కాదు. ఈయన న్యూ డైరెక్ట్ లైన్ అని గీసేశాడు. మళ్ళీ నువ్వు యాంజల్కి వెళ్ళకుండా ఎక్కడికి వచ్చావు, ఇక్కడి నుంచి ఉన్న పలంగా మిమ్మల్ని మీ పరబ్రహ్మ ఎరుకో మీకు చేస్తాడు. అది మన దగ్గర సెంటర్లు చాలా ఉన్నాయి. ఒక సెంటర్కి వెళ్ళి ఆ మహానుభావ మనం చూసొద్దామా, అది నేను అనే మాట. అదే. జై శ్రీరామ్.